బెంగళూరుకి వెళ్ళి తెప్పించిన బ్రో. మా కోటిలా 35 రూపాయలు బ్రో. ఇది క్వాలిటీ కూడా నా క్వాలిటీ చూసిన ఏం లేదు, క్వాలిటీ అంతా బుడుబుడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓకే, మీకు ఎంత వస్తుంది మార్జిన్ ఈ టీ షర్ట్లల్లా? 10 రూపాయలు వస్తాయి, 5 రూపాయలు 10 రూపాయలు. మొహం పగిలిపోద్ది. ఇప్పుడు నీ షాప్కి ఇంటర్వ్యూ చేసి ఏదైనా గరీబోలు వచ్చి డ్రెస్సులు ఇవ్వమన్నారు అనుకో, ఏం చేస్తావు? నా బర్త్డే కన్నా మినిమం 60 డ్రెస్సెస్ వంచాను నేను గబీర్ వాళ్ళకి విత్ ఫుడ్ అండ్ షర్ట్స్. సో నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చినావు, అంటే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు నువ్వు డబ్బులు లేని టైంలో? నేను డబ్బులు లేని టైంలో వికారిగానే అన్నది. అంటే కళ్ళద్దాలు స్టైలా బ్రో? అవును, స్టైల్. స్టైలా అంటే అదొక టైప్ ఆఫ్ స్టైలా? అవునన్నా. ఇంటర్వ్యూలో కూడా స్టైల్ కొడతారా బ్రో? అవును, కొడతా. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే నీకు ఇష్టమైన హీరో ఎవరు లేరా? పవన్ కళ్యాణ్, రవితేజ గారు అందరికి ఇష్టమే అన్న. అవన్నీ చేయాలంటే రాజకీయంలోకి రావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. చదివితే ఏమవుతుంది అన్న? కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అన్న? ఏమవుతారు, లాస్ట్ వస్తే బుగ్గ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఫంక్షన్ మరి మీది? జాతర November 30కి. ఎవరెవరు వస్తారు గెస్టులు మరి? తేజ సెలబ్రిటీ అన్న వస్తుడు. చూసిరా సెలబ్రిటీ కష్టాలు ఎట్లున్నాయి. మరి ఒక బ్రెయిన్ లేదండి మీ ఏరియాలో? ఆ? చింటూ మోడల్ ఆడు ఒక వేస్ట్ గాడు అన్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నేను నారాయణఖేడ్ వెళ్ళినప్పుడు నాకు తెలిసిన కొంతమంది అన్నవాళ్ళు, అరే ఇక్కడ నారాయణఖేడ్లో ఒక బట్టల షాప్ ఉంది, ప్రమోషన్ చేయాలి మనోడిదే తమ్ముడిది అంటే సరే అని వెళ్దాం అనుకున్నా. టీ షాప్ కాడికి పిలిచిరా. నేను ఇట్లనే కూర్చున్నా నా పక్కనే కూర్చొని 10 నిమిషాలు అయింది. ఎవరని చూస్తున్నా, వచ్చి 10 నిమిషాలు అయింది. లాస్ట్కి చెప్పిన మా ఫ్రెండ్కి, అరే ఆ ఓనర్ని పిలిపి మాట్లాడిపోతా అంటే, ఇగో ఈయననే ఓనర్ అన్నాడు. ఆయన ఏంటంటే 7th క్లాస్ చదువుతుండు, 13 years ఏజ్, షాప్ పెట్టిండు. చాలా ఫన్నీగా ఉంటాడు, చాలా మస్తు మాట్లాడతాడు. అండ్ ఆయనకైతే చాలామంది ఫేక్ అనుకుంటారు, ఫేక్ కాదు, నిజంగానే ఆయన మంచి ఈవెంట్స్ చేస్తుంటాడు మా బ్రో. అండ్ మంచి సెలబ్రిటీని పిలిపిస్తుంటాడు, జాతరలకు పిలిపిస్తుంటాడు, షాప్ కూడా రన్ చేస్తుండు. సో ఆయనతో ఒక చిన్న ఫన్నీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మనం. ఎవరన్నా ట్రోల్ చేయాలనుకుంటే కూడా నా పర్మిషన్ ఉంది, ట్రోల్ చేసుకోవచ్చు. సో తనే వచ్చేసి రిషి, నారాయణఖేడ్ ఫంకీ జోన్ బట్టల షాప్ నుంచి వచ్చిండు. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు? సూపర్. నిక్ నేమ్ ఏంది? రిషి. రిషి. ఓకే, షాప్ పేరా? మన ఫంకీ స్ట్రీట్. మీ ఏజ్ ఎంత బ్రో? 13. 30యా? 13. 13. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఇదంతా గోల్డ్ ఒరిజినలేనా? కావాలా చూడు ఒకసారి, కావాలా? ఒకసారి ఇలా పెట్టు. ఓకే, నైస్. అయితే ఇప్పుడు బట్టల షాప్ ఎందుకు స్టార్ట్ చేసినావు బ్రో నువ్వు? నేను ఒక టైం పాస్గా స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంత నుంచి ఇంత పెరిగింది. అందరి కళ్ళు ఇప్పుడు షాప్ మీద ఉన్నాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ దివాళీకి ఇప్పుడు మనము దేనికైనా కానీ అది కొబ్బరి చుప్పలు కడతారు కదా, అది 15 రోజులకి అది వలిగిపోతుంది. అందరి కళ్ళు మన షాప్ మీదే ఉంటాయి అన్న. ఫుల్ క్వాలిటీగా, ఫుల్ మంచిగా ఉంటాయి. కావాలంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మెటీరియల్ అంతా ఎక్కడికి తెస్తారు మీరు? ముంబై, బెంగళూరు అట్ల నుంచి తెస్తాం, దుబాయ్. ఎన్ని రోజులకు ఒకసారి తెస్తారు మెటీరియల్? నెలలా మొత్తం ఎక్స్చేంజ్ చేసేస్తా. సో ఈ క్లాతింగ్ బిజినెస్ బాగానే ఉంటుందా? బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్లో అటు ఇటు పెడుతురు కదా, ఇట్లా 1000 రూపాయలకు 10 షర్ట్లు, 1000 రూపాయలకు 5 షర్ట్లు, 1000 రూపాయలకు 10 పాయింట్లు. చెప్తా 10 షర్ట్లు అన్న 20 రూపాయలకి ఒక షర్ట్ ఉంటుంది. నువ్వు 2 సార్లు వేసుకుని అది ఏదన్నా పైసలు కావాలని అమ్ముతావు కదా, అదే షర్ట్లు వాళ్ళు కొనుక్కొని కలర్ షేడ్ ఇట్లా ఏదైనా నారాయణఖేడ్లు ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, ఏడైనా ఉంటాయి, కలర్ మొత్తం షేడ్ అయిపోతుంది ఆ బట్ట. మన షాప్లో మంచి క్వాలిటీ మంచిగా ఉంటుంది బట్ట. అయితే నువ్వు చెప్తున్నావు కదా బ్రో, కొంతమంది లో క్వాలిటీ అమ్ముతాడు, పనికిరాని క్వాలిటీ, తక్కువ రేట్లో తీసి చీప్ రేట్లో అమ్ముతారని. సో నీ క్వాలిటీ ఒరిజినల్ అని ఎట్లా నమ్మాలి? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఫంకీ స్ట్రీట్. నేనైతే ఈరోజు తేజ సెలబ్రిటీ అన్న దగ్గరికి అయితే వచ్చేసిన. మన టీ షర్ట్ క్వాలిటీ పట్టుకొని వచ్చేసిన. ఎట్లుంది చూసుకోవచ్చు, కానీ టీ షర్ట్ కోమా ఉంటుంది, మీరు వాడిర్రు అంతా తెలుసు. మన తేజన్ల సెలబ్రిటీకి కూడా మనం టీ షర్ట్ అయితే తెచ్చినాము. నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. అన్న అయితే ఒకసారి చెప్తాడు. సో ఇది మీ బ్రాండ్? అయితే మా బ్రాండ్, మన ఫంకీ స్ట్రీట్ వాళ్ళ టీ షర్ట్ అనమాట. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఏదో ఇంటర్వ్యూలో మళ్ళీ తెప్పించినామని చెప్పి మంచి క్వాలిటీ తెచ్చినావేమో, ఎవరికి తెలుసు? అట్లా అనుకుంటారు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మన నారాయణఖేడ్లో ఎవ్వరు కూడా అడుగును, మన క్వాలిటీ తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ టీ షర్ట్ ప్రైస్ ఎంత?
ఓన్లీ 350. ఓన్లీ 350. ఎస్, ఓన్లీ 350. జనరల్గా కూడా 350 ఉంటుంది కదా, మరి నీ దగ్గర స్పెషల్ ఏముంది 350? క్వాలిటీ బాగుంటుంది అన్నది. అది టోటల్ బెంగళూరు క్వాలిటీ ఉంది అది. ఓకే, మీకు ఎంత వస్తుంది మార్జిన్ ఈ టీషర్ట్లల్లో? 10 రూపాయలు వస్తాయి అన్న, 5 రూపాయలు 10 రూపాయలు. కానీ బట్టల షాప్లలో 70% మార్జిన్ ఉంటుంది అంటారు కదా చాలా మంది. అది 20 రూపీస్ 30 రూపీస్ టీషర్ట్స్కి వస్తాయి అవి. ఆ. మనం 250 టీషర్ట్స్ తెస్తాం ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నువ్వు బిజినెస్లో ఉన్నప్పుడు మరి నువ్వు కూడా అలాంటి క్వాలిటీ తెచ్చి అమ్మొచ్చు కదా, నువ్వు మెయిన్ క్వాలిటీ అమ్మాలి, దానికి రీజన్ ఏంది? మన ఇజ్జత్ మొత్తం పోతుంది, మళ్ళీ షాప్కి రిటర్న్ కూడా రారు కస్టమర్స్. మనం కస్టమర్స్కి హ్యాపీ చేయాలి, మనం కూడా హ్యాపీ ఉండాలి, అందరు మనుషులు కూడా మనం క్లియర్ చేసినట్టు ఉండాలన్న. ఇప్పుడు నారాయణఖేడ్లో నీకు బీట్ చేసే షాపే లేదంటావా? ఏది కూడా లేదు. ఇప్పుడు పండుగలకు చాలా మంది వస్తారు బట్టలు కొన్నికే, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. ఒక 600లో ఒక డ్రెస్ తీసుకుందామని వస్తారు, వాళ్ళకి డ్రెస్ నస్తుంది అంతా నస్తుంది. ఇప్పుడు డ్రెస్ ప్రైస్ 900 అనుకో, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళు వచ్చారు ఎప్పుడైనా మీ షాప్కి? వచ్చిర్రు ఒకసారి. వచ్చినప్పుడు నా జేబులోకి నుంచి పైసలు తీసి ఇచ్చినాను. ఆ పైసలు వద్దు, నువ్వు తీసుకోపో బట్టలు, నా పైసల నుంచి నేను గడతా కౌంటర్లని, నా పైసలు తీసుకొని నేనే కౌంటర్లో పెట్టినా. అంటే ఇప్పుడు నీ షాపే కదా, నువ్వు కౌంటర్లో ఎందుకు కట్టుకోవాలి పైసలు? మళ్ళీ అక్కడ మార్జిన్ జరా అట్లా వచ్చేస్తుంది అన్న. దేని లెక్క దానికి? దేని లెక్క దానికి. మరి అట్లా ఫ్రీ ఇచ్చినప్పుడు నీకు లాస్ అవ్వదా? మనకి ఎప్పుడైనా కానీ మనుషు గరీబోలకి జర ఇచ్చేటట్టు ఉండాలి మనసు. ఎక్కువ రిచ్ కూడా ఇట్లా ఓవర్ యాక్షన్ చేసినా కానీ పబ్లిక్ ఏమనుకుంటారు, కొంచెం గలీజ్గా అనుకుంటారు. ఇప్పుడు నీ షాప్కి ఇంటర్వ్యూ చేసి ఏదైనా గరీబోలు వచ్చి డ్రెస్సులు ఇవ్వమన్నారు అనుకో, ఏం చేస్తావు? నా బర్త్డే కన్నా మినిమం 60 డ్రెస్సెస్ పంచాను నేను గబీర్ వాళ్ళకి, విత్ ఫుడ్ అండ్ షర్ట్స్. ఏ డేట్కి నీ బర్త్డే? నాదా August 11. గరీబోళ్ళకి 60 డ్రెస్సులు పంచినావా? అంటే ఏ ఏజ్ వాళ్ళకి పంచినావు? చిన్న పిల్లల వాళ్ళకి, పెద్ద వాళ్ళకి. నారాయణఖేడ్లో ఉంటారు అన్నట్టు, మన అంతవార్ రోడ్లో రైట్ సైడ్లో ఉంటారు. ఆడ ఖాళీ ఒక విజిల్ వేసి అందరు వస్తారు ఇట్లా. ఓకే, ఫుడ్ డ్రెస్సెస్ ఎందుకు పంచినావు? మనము ఎప్పుడైనా కానీ మనం కూడా వాళ్ళ స్టేజ్ నుంచే వచ్చినా, నేను కూడా నాకు తెలిసి అది ఎట్లా అవుతుంది. వాళ్ళ దగ్గర ₹1 ఉండని ఏం కూడా ఉండే అసలుకి, పాత ఇంప సామాన్లు అవి అమ్ముకొని బతుకుతారని నేనే నా సొంతం పైసలతో నేను తెచ్చినాను. అసలు నువ్వు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినా అన్నావు కదా, సో నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చినావు, అంటే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు నువ్వు డబ్బులు లేని టైంలో? నేను డబ్బులు లేని టైంలో వికారిగానే అన్న, నేను ఎవరు కూడా దేకాడు నాకు, నేను ఈ అన్న ఆ అన్న అని చెప్పుకున్నా, మస్తు అయింది. కానీ మా డాడీ లాస్ట్కి సపోర్ట్ చేసిండు అన్న. మా డాడీ సపోర్ట్ చేసిండు, భూపాల్ మామ అని ఉంటాడు ఆయన సపోర్ట్ చేసిండు, స్పైకి సంతాన సపోర్ట్ చేసిండు, కృష్ణ అన్న సపోర్ట్ చేసారు, అందరు సపోర్ట్ చేసారు. లాస్ట్కి ఇట్లా అన్న వాళ్ళకి చూస్తే ఇట్లా మనకి ఏదైనా వేస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్న. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? ఏ కాదన్నా, కళ్ళద్దలు తీయ ఒకసారి చూద్దాం. అంటే కళ్ళద్దలు స్టైలా? అవునన్నా. ఏడుస్తున్నావు కదా బ్రో నువ్వు? ఏడుస్తలేనన్నా, ఇది స్టైల్, ఇది ఇట్లానే వస్తుంది నాకు. కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఏ కాదు కాదు, ఏడుస్తా అన్న, ఏడుస్తున్నా కన్నా. అయ్యే మజాక్లో ఇస్తున్నా నేను. నువ్వు అంటే కళ్ళద్దలు స్టైలా బ్రో? అవును, స్టైలా అంటే అదొక టైప్ ఆఫ్ స్టైలా? అవునన్నా. ఇంటర్వ్యూలో కూడా స్టైల్ కొడతారా బ్రో? అవును, కొడతా. ఇప్పుడు నీకు ఎవరు చెప్పలేక ఇంత చిన్న ఏజ్ కదా, బట్టల షాప్ ఎందుకు, గివెన్ ఎందుకు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అవసరమా? అవి 2023 అయినాయి అన్న. అవి ఆ. కామెంట్స్ దారుణంగా ఇట్లా వచ్చేసినాయి కామెంట్స్. ఏమన్నా ఉన్నవే ఎంత, నువ్వు స్కూల్ పోవు ఏం పోవు, ఉన్నవే ఇట్లా గలీజ్గా పెట్టిర్రు. అయినా కానీ నేను పట్టించుకోలేనన్నా. మా డాడీకి కూడా చాలామంది అంటారు లీడర్స్, ఇట్లా మీ కొడుకు ఇజ్జత్ తీస్తుండేది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, వాడు ఇజ్జత్ తీస్తాడు, మళ్ళీ పెద్ద అయినాక పెద్ద నేషనల్కి పోతాడు, ఏడికన్నా పోతాడు, మీరు చూస్తారా అప్పుడు అంటారు. అప్పుడే మా పీటీ సార్ అని ఉంటాడు, వంశీ సార్, అయినా కన్నా మంచోడు ఎవరు కూడా లేరన్న. వంశీ సార్ అన్నట్టేనా, నేను అప్పుడు ఇట్లా ఉంటుంటేని, ఇప్పుడు ఇట్లా వేసేసిండు, ఖోఖో ప్లేయర్గా చేసేసిండు నాకు వంశీ సార్. అప్పుడు ఇంకా లా ఉండే నన్ను, చాలా లా ఉంటుండే నేను. ఇప్పుడు తగ్గిపోయినాము. ఇప్పుడు తగ్గిపోయినా సార్ వల్ల. అది కూడా చదువుకుంటాను అసలు? చదువుకుంటా అన్న, ప్రూఫ్ చూపెట్టాలన్నా. చదువుకుంటాను. ప్రూఫ్ చూపెట్టమన్నా ప్రూఫ్ చూపెడతా. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th ఇప్పుడు. ఏ స్కూల్ మీది? నెక్సెస్ టెక్నో స్కూల్. నెక్సెస్ టెక్నో స్కూల్. టెక్నో స్కూల్. ఎన్నో క్లాస్ నువ్వు ఇప్పుడు? 7th. మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు? 32. పేర్లు చెప్పగలవా? చెప్పగల. చెప్పు. మనోజ్, నందా, నితీష్, ఆర్ రాహుల్, టీ రాహుల్, అట్లానే సాత్విక్, సాయి చరణ్, సాయి కుమార్, అభిలాష్, సందేశ్. గర్ల్స్లో వచ్చేసి ఏ అక్షర సిస్టర్ వాళ్ళందరూ ఉంటారు అన్న. అందరికీ సిస్టర్స్ అనే పిలుస్తాను నేను ఇప్పటిదాకా. స్కూల్ లైఫ్ బాగుందా? సూపర్ ఉంటుంది అన్న స్కూల్ లైఫ్. ఎప్పుడైనా మీ స్కూల్కి పోయినావు ఇట్లా గోల్డ్ వేసుకొని? ఎప్పుడు వెళ్ళలే అన్న. ఎందుకు? స్కూల్లో మనము ఎంత బయట ఎట్లుంటానో స్కూల్లో అట్లుంటా అన్న నేను. అంటే బయట ఇట్లా ఉంటావు, స్కూల్లో ఇట్లా ఉంటావా? స్కూల్లో ఇట్లా ఉంటా. నువ్వు స్కూల్లో ఇట్లా ఉంటావు, బయట ఇట్లా ఉంటావా? బయట పెద్ద రౌడీలాగా ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని పోతా, అదే స్కూల్లో డీసెంట్ మ్యాన్గా లాగా ఉంటా. యూనిఫామ్ ఉందా నీకు? ఉందన్న. ఏ కలర్ ఉంది? బ్లూ కలర్. మాకు వాష్ కోట్, యూనిఫామ్, షూస్, టై బెల్ట్, ఐడెంటిటీ కార్డ్. చిన్న రిక్వెస్ట్ బ్రో,
కొంచెం కళ్ళద్దాలు రిమూవ్ చేస్తాను, నీ ఎక్స్ప్రెషన్స్ అర్థమై చేస్తాలే నాకు. ఓకే. ఓకే, బాగున్నావు స్మార్ట్గా. ఆది సినిమాలో ఎన్టీఆర్ గారు చిన్నగా ఉంటారు చూసినావా, తొడగొట్టరా చిన్నోడు అన్నప్పుడు అట్లున్నావు నువ్వు తెలుసా, ఆ గోల్డ్ వైట్ అండ్ వైట్ వేసుకొని. అసలు గోల్డ్ ఎందుకు వేయాలనిపించింది బ్రో నీకు? ఇట్లా ఇంటర్వ్యూ అయినా ఏదన్నా ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్, మన జాతరల ఇట్లా కళ్యాణాలు అట్లా అప్పటికే ఇష్టం. ఇట్లా డైలీ యూస్కి అయితే వేయాలి, అంతగా మా రౌడీ అయితే కాదు. అంటే గోల్డ్ చైన్ రౌడీలే వేస్తారా? అవునా, రౌడీలే వేస్తారా? రౌడీలు వేయరు కానీ ఇట్లా అఫీషియల్గా ఇట్లా ఉండాలని ఇష్టం. గోల్డ్ వేస్తే అఫీషియలా? ఎవరు చెప్పారు? తాతలు చెప్పారు అది. మీ డాడీ కూడా ఎట్లా వేసుకుంటాడా గోల్డ్? మా డాడీ వేసుకోడు. అంటే నువ్వు గోల్డ్ వేయాలని థాట్ ఎందుకు వచ్చిందంటే ఎవరికైనా చూసి నేర్చుకున్నావా లేకపోతే నీకు నువ్వే వేసుకున్నావా? నాకు నేనే నేర్చుకున్నాను. నువ్వు ఎవరికైనా చూసినావు ఇంత గోల్డ్ వేసింది? చూసినా అన్న, అన్న పేరు సస్తా పైల్వాన్. ఓకే. అన్నకు చూసిన గోల్డ్ వేసుకున్నప్పుడు. అదొకటి అన్న. ఇంకొకటి కేసీఆర్ సార్ అని ఉంటాడు, తెలంగాణలో కింగు. అంటే నీకు పొలిటికల్ కూడా టచ్ ఉందా? ఆ పొలిటికల్ కూడా టచ్ ఉంది. ఎన్ని పోస్టులు ఉంటాయి పొలిటికల్లో? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, సీఎం, ఎంపీపీ, ఎంపీ, ఇట్లా అన్నీ ఉంటాయి. ఇట్లా ఉప సర్పంచ్. వాళ్ళు ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారు అవి కూడా తెలుసా నీకు? తెలుసు అన్న. సర్పంచ్ ఏం చేయాలి? సర్పంచ్ ఊరికి ఏమన్నా అవసరం పడితే రోడ్లు కానీ ఇట్లా వాటర్ ప్లాంట్లు కానీ అవి కట్టిస్తాడు. ఉప సర్పంచ్? ఉప సర్పంచ్ సర్పంచ్కి చెప్తాడు ఇట్లా అవుతున్నాయి అని. అంటే వీళ్ళందరూ ఒకటే పని చేసేది? ఒకటే పని. నీకెట్లా తెలుసు పొలిటికల్ గురించి? మా డాడీ ఒక సర్పంచ్ అన్న, అనంత సాగర్ కానీ సర్పంచ్ ఉండే మా డాడీ 2013లో. ఓకే. అప్పుడు నేను పుట్టినప్పుడే గెలిచింది మా డాడీ కూడా. నువ్వు పుట్టినప్పుడు? మీ డాడీ నీకు అడిగిందల్లా ఎందుకు చేస్తాడు? మా డాడీ వచ్చిందంటే నాకు లక్కీ అనిపిస్తుంది నాకు. మా డాడీ ఇట్లా జాతర ఉంటుంది అనమాట, మల్లన్న జాతర. ఇప్పుడు November 30కి వచ్చింది. నాకు జాతరకి బౌన్సర్స్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చింది లాస్ట్ ఇయర్, దగడ్ సాయి అన్న, రాకింగ్ రాకేష్ అన్న, వీళ్ళందరూ వస్తారు నా కోసం. మళ్ళా అది మా డాడీ తెప్పిస్తాడు వాళ్ళకి. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? వీళ్ళకి నీ గురించి ఎందుకు పిలిపిస్తాడు? అంటే అన్న వాళ్ళకి నీకు ఇష్టమా? అన్న వాళ్ళు ఇష్టం. ఇప్పుడు జాతర మొత్తం మీరేనా జరిపించేది? మేమే జరిపించేది. కళ్యాణం వచ్చేసి 3 years అయిందన్న. 3 years నుంచి మేమే జరిపిస్తున్నాం. విగ్రహాలు మొత్తం మేమే తెచ్చినాం. మల్లన్న జాతర చేసినప్పటి నుంచి మాకు లక్కీ అయిపోయింది ఒకటి. నేను గణేష్ పెడతా అన్న నారంకెళ్ళ, మీకు తెలుసు కదా. 3 years నుంచి ఫస్ట్ ఇంత గణేష్ తెచ్చిన చిన్నది 2 feet, తర్వాత 6 feet తెచ్చిన. మొన్న 3rd year అయితే 13 feet తెచ్చిన. ఎందుకు అట్లా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతున్నావు? ఫస్ట్ లడ్డు అనమాట, ఒక అన్న కృష్ణ అన్న అని ఉంటాడు, 1 కోటి రూపాయలు సంపాదించేసిండు లడ్డు. అంటే లడ్డు కొని 1 కోటి రూపాయలు సంపాదించిండా? చిన్న లడ్డుకి ఆగ్రా డ్రై ఫ్రూట్స్, అది కూడా డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పుడు నారంకెళ్ళి. మరి నువ్వు తీసుకోలే ఎప్పుడు లడ్డు? నేను ఎప్పుడు కూడా తీసుకోలేను అన్న. ఎందుకు? నేనే పెడతా కదా అన్న గణేష్. 9 రోజులు అన్న చెప్పులు వేసుకోకుండా ఒక్క పూట తింటాడు. ఒకటే పూట ఫ్రూట్స్ తినా, పాలు తాగా, ఏం కూడా తాగా గణేష్ కోసం. అంటే ఫుల్ దీక్షలో ఉండి గణేషుని పెడతారా? అంటే గణేశుడు ఎందుకు పెట్టాలనిపించింది నీకు? నేను ఫస్ట్ టైం 2nd classలో నేను అన్న వాళ్ళ దగ్గరకు పోతుండే. భజందల్ టీం అని ఒకటి ఉంటుండే, పెద్ద పెద్ద గణేష్లు తెస్తుండే. అప్పుడు నేను ఇంతే ఉంటుండేను కానీ అది చూస్తుండేను మొత్తం. నేను కూడా పెట్టాలనుకున్నా. ఫస్ట్ టైం ఒకసారి చెందా చేసిన, అప్పుడు కూడా వీలు కాలేదన్న. మైలారంలో ఒక గణేష్ తీసుకొని మైలారంలో పెట్టిన, మా ఊరు అనంతసాగర్లో. 2nd time స్వాదించిన అనుకున్నా, మొత్తం చందా మొత్తం రాసుకున్నా, తక్కువ పైసలు అయినాయి. మళ్ళా 10,000 నేను వేసుకున్నా ఇంకా ఫ్రెండ్స్. మళ్ళీ 2nd time కూడా నేనే ఇప్పించుకున్నా. మొన్న 3rd time 1,00,000 అయినాయి నాకు గణేష్ పండుగకి. 1 lakh అయినాయి. అవన్నీ ఎవరు పెట్టారు పైసలు? మా డాడీ పెట్టిండన్న. అంటే మీ డాడీ ఇష్టంతో ఇస్తాడా, నువ్వు బలవంతంగా నాకు ఇది కావాలి ఇది చేస్తాను ఇట్లా? మా డాడీ ఇష్టంతో ఇస్తాడన్న. సినిమాలు చూస్తుంటావా? సినిమాలే చూడాను అసలుకి. చూడవా? అంటే నీకు ఇష్టమైన హీరో ఎవరు లేరా? నాకు ఎక్కువ అంటే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఫేవరెట్ అనుకో. పవన్ కళ్యాణ్, రవితేజ గారు అందరికి ఇష్టమే. ఎందుకు చూడ సినిమాలు చూస్తే మన లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా ఎందుకు ఖరాబ్ అవుతుంది? అవి ఏవేవో మెమోరీస్ ఉంటాయన్న సినిమాలలో, దానివల్ల మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనుకో. నీకున్నాయా మెమోరీస్ ఏమన్నా? నాకు మెమరీ ఒకటి ఉందన్న. నాకు గోల్ ఒకటి ఉంది. ఏంటి? పెద్ద అయినాక మంచిగా పైసలు సంపాదించి పేదవాళ్ళకి ఇట్లా ఫుడ్ కానీ, ఏమైనా షాపులు కానీ, ఇల్లులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవ్వాలని ఒక కోరిక ఉంది నాకు. చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉంటుంది, పెద్దగా కోరికలు చేంజ్ అయిపోతాయి. చేంజ్ కావన్నా ఇప్పుడు కూడా చేంజ్ కావా? అసలే చేంజ్. మరి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి పైసలు, షాప్ ఉంది, గోల్డ్ వేసినావు, మీ నాన్న నీకు అడిగించేస్తాడు, ఇప్పుడు కూడా హెల్ప్ చేయొచ్చు కదా? చేస్తా అన్న, అమౌంట్ ఉన్నాయి దగ్గర. దోస్తులన్నా,
100% దోస్తులు ఉంటారు నా దగ్గర. 50% పైసలు తినే కొడుకులు ఉంటారు అలా. 50% మనకి మంచిగా చేసేటోళ్ళు ఉంటారు అలా. 50% చెడ్డోళ్ళు, 50% మంచోళ్ళు. మంచోళ్ళు. సరే చెడ్డోళ్ళు ఏం చేశారు నీకు చెప్పు? నా పైసలు ఉంటే నా దగ్గరకు వస్తారు, పైసలు లేకపోతే దింగే అంటారు సార్. నీ దగ్గర పైసలు లేని మూమెంట్ వచ్చింది ఎప్పుడన్నా? వచ్చిందన్న ఒకసారి ఆ, న్యూ ఇయర్కి అందరము మండి తినడానికి పోతున్నాం అన్న. మా ఫ్రెండ్స్ వేరే దిక్కెళ్ళారు. ఆ, ఇది చెడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ ఎమ్మడో పోయినా పైసల్లో ఏంలో పోరా అన్నారు నాకు. ఆ. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి నాకు బండ్ల మీద తీసుకుపోయారు నాకు తినిపోయాక రోజు. తినిపోయానికి. సో మంది కాడనే చెడ్డ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అర్థమైపోయింది నీకు. అర్థమైపోయింది అప్పుడే. ఇప్పుడు నువ్వు ఇట్లా గోల్డ్ వేసుకొని బయటకు పోయినప్పుడు ఎవరు నేను కొట్టి తీసుకుని పోయారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? మా అన్న వాళ్ళకి పిలుస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావు, నేను కొట్టి తీసుకుంటా, ఇప్పుడు మీ అన్నలు వస్తారు ఆడికి? వస్తారన్న 100% రాసి చేయండి బాండ్ పేపర్ మీద. ఇప్పుడు నారాయణఖేడ్కి వెళ్ళి మీ అన్నలు రానికి 3 గంటలు పడుతుంది. 2 గంటలు వస్తారన్న. సరే 2 గంటలు. ఇంత దూరం ఉందా? నేను నీ దగ్గర రానికి 50 seconds. దన్న తీసుకొని వెళ్ళిపోతా నీకు ఒక కవర్లా కప్పేసి. అప్పుడు ఏం చేస్తావు? మీ అన్నలు వచ్చి ఏం చేస్తారు? ఆడ తాళం వేసేస్తాను డోర్కి. ఎట్లా వేస్తావు తాళం? తాళంలు ఉంటాయి కదా ఇక్కడ తాళం. ఇప్పుడు నువ్వు లేవాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా జస్ట్ స్పీడ్ లో వేసి వస్తాయి ఇట్లా. జెట్ స్పీడ్ లా? మా అన్నం చూసిన ఎట్లా బాగుంది చూసిన. ఒత్తి పట్టుకున్నా అనుకో, జెట్ స్పీడ్ కాదు, ఏ స్పీడ్ పని చేయదు. అదే అర్థంతో కొడితే ఎవరు కూడా. కా తమ్ముడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. నీకు కామెంట్లలో వచ్చినా సప్పుడు స్కూల్కి పోయి చదువుకోపో ఇవన్నీ అట్లా వచ్చినాయి అన్న. వచ్చిన ఏమన్నా? ఒకసారి 2024 నవంబర్ 21కి జాతర ఒక 10 days ముందు ఉందంటే నాకు స్కూల్ ఏం బాగుంది కామెంట్లు చూసినా నేను. గలీజ్ కామెంట్లు పెట్టాను నాకు అప్పుడు. నేను అన్న షాప్కి పిలిచినా, నేను షాప్కి పిలిచి ఇట్లా అంటున్నావు కదన్నా ప్రిన్సిపాల్ దగ్గరకు పోదామా అన్న, ప్రిన్సిపల్ సార్ దగ్గరకు పోదామా అన్న. పోయినా మేడం, ప్రిన్సిపల్ సార్ చెప్పాడు మంచిగా చదువుతాడు, మంచిగా వస్తాడు స్కూల్కి, స్కూల్లో డీసెంట్గా ఉంటాడు. ఇంకోటి అట్లే కూడా చెప్పింది సార్. అంటే నీకు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి స్కూల్ తీసుకెళ్ళిపోయినావా? ఆ స్కూల్ తీసుకుపోయినాను. వాళ్ళని ఏం చెప్పి పిలిచినావు నీ దగ్గరికి? భయ్యా నీకు కొట్టా తిట్టా, నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నేను ఏం కూడా చెయ్య అని చెప్పినాను. కొడతావా నువ్వు? ఎప్పుడైనా కొట్టినావు ఎవరికన్నా? కొట్టినా అన్న. ఎవరికి? ఇట్లా గర్ల్స్ మ్యాటర్లో కొట్టినాను మరి సార్. ఏడా స్కూల్లోనా కాలేజ్లోనా? స్కూల్లో డీసెంట్గా నేను ఇట్లుంటా స్కూల్లో. అదే బయట అయితే. ఏ విషయంలో కొట్టినావు, ఎవరు కొట్టినావు చెప్పు? ఒకసారి రీప్లా ఇట్లా అయినాయి. నైట్ 2 o'clockకి డిన్నర్ అయిపోతుంది, ఇంటికి పోతున్నా బండి మీద ఒక్కనే పోతున్నా, డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా. ఆడ ముంగట పాపం ఒక అక్క, కాలేజ్ అక్క, వాగ్దేవి కాలేజ్ అక్క, 5 మంది బాయ్స్ ఉండే. ఇట్లా నాకే ఇట్లా అయినది, బుగులైందని మా అన్నకు ఫోన్ చేస్తే 5 నిమిషాలు వచ్చిండు. అప్పుడు అందరు కొట్టేసిపోయినాం ఆ రోజు. మేమిద్దరమే వాళ్ళు 5 మంది. ఏ బండి ఉంది దగ్గర? నా దగ్గర ఎంటార్ట్ ఒకటి ఉంది, యూనికాన్ ఒకటి ఉంది, బెలన్ ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫార్చునర్ ఉంటున్నాం. కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చానా. బైక్ డ్రైవింగ్ అన్నీ వచ్చి నాకు A to Z. కాలు అందుతాయా బ్రో? సీట్ ముంగట్ చేసుకుంటా అన్న. కార్ అంటే సీట్ ముంగట్ చేసుకుంటావు, బైక్ ఒక సైడ్ పెడతా. అంటే అవసరమా నీకు? అవసరమే అన్న, ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ పనికి వస్తుంది కదన్న. డ్రైవర్ని పెట్టుకో మరి. డ్రైవర్ ఎందుకన్నా? డ్రైవర్ అంటే మనం వీడు ఓవర్ యాక్షన్ చేస్తుండే మోతబ్బర్ ఉందని అనుకుంటారు అందరు. లైసెన్స్ ఉందా మరి? లైసెన్స్ లేదన్న. మరి ఎట్లా నువ్వు అన్ని ఇల్లీగల్ పనులు చేస్తే ఎట్లా? ఇట్లా లైసెన్స్ లేకుండా బండి చిన్న పిల్లలు రోడ్ మీద తీసుకుపోతే కేసు అవుతుంది తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తా అన్న. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, డ్రైవర్ ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడు నేను నడిపిస్తా అన్న బండి. మాకు వంశీ సార్ అని ఉంటాడు, నీకు ఇప్పటిదాకా చెప్పినా. ఆ సార్ నాకు బైక్ నడిపియకరా అంటే సంవత్సరం దగ్గర 2 నెలలు అయింది. బండి కూడా ముడతలే, నేను కార్లు ఎక్కుతున్నా అంతే, నడిపియని కూడా నడిపిస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఎమర్జెన్సీ కోసం నేర్చిపెట్టుకున్నావా? అంతే. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే తీసుకోని అంతే. సరే ఇప్పుడు నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, లైసెన్స్ లేదు, ఎమర్జెన్సీలో నువ్వు తీసుకోబోతున్నావు, ఆ టెన్షన్లో నువ్వు ఎవరికైనా గుద్దినావు అనుకో, అప్పుడు ఏం పరిస్థితి? ఇప్పటిదాకా నడిపించినప్పుడు కూడా ఎవ్వరు గుద్దలే అన్నారు. గుద్దాలి. ఇప్పుడు నీ ఏజ్ 13 సంవత్సరాలు, నువ్వు అన్నీ 25-30 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళు చేసే పనులు చేస్తున్నావు అని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించలే అన్న. ఎందుకు? నేను మంచి పనులే చేసిన కదా అన్న. ఏం చేసినావు? ఒక 2 మంచి పనులు చెప్పు. డొనేట్ చేసిన ఫుడ్. సంవత్సరంకి ఒకసారా? సంవత్సరంకి ఒకసారి కదా, నేను నెలకు చేసాను. నేను ప్రూఫ్ ఏంది నువ్వు చేసినావు అని? వీడియోస్ చూపెడతా. అంటే వీడియోల కోసమే డొనేట్ చేసినావా? మరి వీడియోలు ఎందుకు తీసి? వీడియోలు వాళ్ళు తీసారు, నేను తీయకన్నా. ఇంకా కావాలంటే ఉంగరాలు వంచుతాను, కావాలంటే తీసుకో ఉంగరాలు కూడా. సో ఫైనల్గా నీ లైఫ్లో గోల్ ఏంటి? మంచిగా ఒక సెలబ్రిటీగా అయ్యి ఇట్లా షాప్ పెట్టి మంచిగా డొనేట్ చేసి ఫుడ్, బట్టలు గరీబోళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ చేయాలంటే రాజకీయంలోకి రావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. చదివితే ఏమవుతుంది అన్న? కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. అదే మనము మన
బ్రెయిన్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అన్న? దేంట్లో బ్రెయిన్ యూజ్ చేస్తావు? మన సోషల్ మీడియాలో కానీ బిజినెస్ మ్యాన్లో కానీ ఉమ్. ఏమవుతారన్న? ఏమవుతారు? లాస్ట్ వస్తే బుగ్ అవుతారు. ఎందుకు బుక్ అవుతారన్న? బ్రెయిన్ అంటే ఏది కూడా చేయొచ్చు అన్న. దెన్ నీకు తెలుసు నేను 30 బట్టలు వేసుకుంటే ఇప్పుడు ఎంత రేంజ్ అయినా అన్న, ఉమ్. బంగారాలు పెట్టుకొని వచ్చిన ఇప్పుడు నేనైతే. ఇవన్నీ నువ్వు సంపాదించే కొన్నావా? మరా మీ డాడీ కొనియలేవి? ఎవ్వరు కూడా కొనియాలి, నా సొంత పైసలతోనే కొన్నా. ఆ. ఇవి దగ్గర దగ్గర ఇది 30,000 ఇది 30,000 అయినా కానీ ఈయనే 10 లక్షల సామాన్ అన్నావు ఒంటి మీద. ఎప్పుడన్నా నీకు దోస్తులు ఇట్లా అప్పులలో ఉంటే పైసలు అడుగుతారా? అడుగుతారన్న. ఎంత అడుగుతారు మినిమం? ఓ 50,000 30,000, ఆ. ఒక్కొక్కడైతే 100 రూపాయలు అడుగుతారు, 50 రూపాయలు అడుగుతారు. ఈ 50,000 30,000 అడిగిన వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 35 30 25 ఇయర్స్. అంటే నాకు తెలిసి నువ్వు చిన్న పోరను కదా, నీకేం అర్థం కాదు. డబ్బులు బంగారం గింగారం వేసుకుంటున్నావు, షాపులు ఉన్నాయి కదా, దోస్తాన్ చేస్తే డబ్బులు తీసుకొచ్చని కూడా దోస్తాన్ చేస్తారు కదా కొంతమంది. అవునన్నా, ఉన్నారు అట్లా చేసిరు ఎవరు? 50% వాళ్ళు ఉన్నారు అని చెప్పిన కదా ఇప్పుడే. నేను నీకు కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్ ప్యాకెట్లు ఫోటోలు చూపిస్తా, పేర్లు చెప్తావా? ఈ చాక్లెట్ పేరేంది? డైరీ మిల్క్. ఈ చాక్లెట్ పేరేంది? ఆశా చాక్లెట్. ఈ బిస్కెట్ ప్యాకెట్ పేరేంది? పాలరేజీ కుక్క బిస్కెట్లు. కుక్క బిస్కెట్లు అవి? మరా కుక్కలు తింటాయి ఇవి? మరా కుక్క బిస్కెట్లు సపరేట్ ఉంటాయి కదా. కుక్క బిస్కెట్లు అవి పాలరేజీ బిస్కెట్లు అంటారు, కుక్క బిస్కెట్లు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఫంక్షన్ మరి మీది? జాతర November 30కి. ఎవరెవరు వస్తారు గెస్టులు మరి? తేజ సెలబ్రిటీ అన్న వస్తుండు, వాళ్ళ దగడ్ సాయి అన్న వస్తుండు, కిట్టు యాదవ్ అన్న వస్తుండు, ఇక కొంతమంది ఇంకా ఈరోజు విలువనుకుంటున్నా అప్పాజీ శ్రీ మల్లికార్జున ముత్యా గారు, వీళ్ళందరూ పెద్ద పెద్దలు వస్తారా? వీళ్ళ దగ్గరకు పోయినప్పుడు నీకు టైం ఇస్తారా వీళ్ళు అసలు? ఇస్తారన్న. ఏ చిన్న పిల్లగాడు స్కూల్ పిల్లగాడు ఎందుకులే అని ఇట్లా ఏమన్నారా? ఇంకా అన్న వాళ్ళు ఉంటారు కదన్న, ఒక 10 మందికి వేసుకోవాలి అయితే లోపల పోనిస్తారు. ఒక్కొని మీద జరుగుతే పోరా పో అంటారు ఇక డైరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒకటే బట్టల షాప్ ఉంది కదా, నెక్స్ట్ ఇంకెన్ని పెడదాం అనుకుంటున్నావు బట్టల షాప్స్? ఒక 30 పెట్టుకోదాం అనుకుంటున్నా పెద్ద ఇంకా. ఓన్లీ నారాయణ ఖేడే? నారాయణఖేడ్, జోగిపేట్, నిజాం సాగర్ అంతా. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి కదా బట్టల షాప్స్, అవి నడివే అన్న, మనది ఒక బ్రాంచ్ లాగా ఒకటి ఉంటుంది. బట్టల షాపే ఎందుకు పెట్టాలనిపించింది బ్రో నీకు? వేరేది ఏమైనా పెట్టొచ్చు కదా. మా అన్న వాళ్ళం అందరం కలిసి, మా డాడీ వాళ్ళందరం కలిసి రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. 2016లోనో 17లో స్టార్ట్ చేసినాము. ఇట్లా కూర్చొని కడ్డా మాకు లేకుండే అన్న, బట్టల షాప్ పెడదామని చూసినాం. నా పైసలతో పెట్టాం బట్టల షాపు, ఉట్టిగా మజాక్లో పెట్టినాం. అది టైంపాస్గా కూర్చోనికి, అది పెట్టి ఫుల్ డెవలప్ అయిపోయింది ఇప్పటికి షాప్. అది ఇప్పటికి 20 లక్షలు 30 లక్షలు కూడా పోతుంది షాప్. జస్ట్ మీకు కూర్చొనికి అడ్డా లేక షాప్ పెట్టుకుందాం అనుకున్నారు, షాప్ టైంపాస్కి పెట్టినావు, షాప్ సక్సెస్ అయింది. అవును. ఇప్పుడు దాని మీద నీ డబ్బులు సంపాదిస్తున్నావు. ఎవరు నవ్వరు ఆ షాప్కి వచ్చి? అంటే ఓనర్లు పెద్ద పెద్దలు అంకులు నా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, చూడంగా నువ్వు చిన్నగా అనిపిస్తావు, ఎవరు నవ్వరా ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాడు పిల్లగాడని? నారాయణఖేడ్లో అందరికి బ్రెయిన్లు ఉంటాయి అన్న, నారాయణఖేడ్లో అందరికి బ్రెయిన్లు ఉంటాయి. బ్రెయిన్లు ఉంటాయా? మరి ఒక బ్రెయిన్ లేదండి మీ ఏరియాలో చింటూ మోడల్? ఆడు ఒక వేస్ట్ గాడు అన్నాడు. ఇంటర్వ్యూలో గలీజ్ మాటలు, ఫుల్ గలీజ్ మాటలు. సాయి విలేజ్ కిట్లా అది ఉంటుంది కదా, చింటూ మోడల్ కుత్తాపేట్. తెలుసా చింటూ మోడల్? ఫస్ట్ నువ్వే తీసుకున్నావు కదా ఇంటర్వ్యూ. ఫస్ట్గా నేను తర్వాత తీసుకున్నాడు చేస్తుంటే ఓవర్ యాక్షన్స్. నారాయణఖేడే కదా? నారాయణఖేడే. నువ్వు కొట్టి పంపించినావు అంట. అవును, కలిగించిన 2 బిర్యానీ తినిపించి పైసలు చేతిలో పెట్టి పంపించినావు అంట. అవును. కాదు, చింటూ మోడల్కి కలిసినావు నువ్వు? కలిసిన. మాట్లాడినావా? మాట్లాడినా. ఏమన్నాడు? నాకు అప్పుడైనా జర మంచోడు కాదనుకున్నా, మంచోడు అనుకున్నా. గణేష్ పండుగ పిలిచిన ఒకసారి నేను, అప్పుడు తెలిసింది నాకు. మొన్న రీసెంట్గా తెలిసిన నాకు ఆయన ఇట్లా గలీజ్ మాట్లాడతాడు ఇంటర్వ్యూలా ఇట్లా అని తెలిసింది. గణేష్ పండుగకి పిలిస్తే ఏమైంది, వచ్చిందా మరి? వచ్చిందన్నా. ఇప్పుడు లేడు, నారాయణఖేడ్లో లేడు ఆయన. ఎందుకు? ఎవరు ఎలా కొట్టిర్రా అని టాక్ వచ్చిండు మొన్నటిదాకా. మీ నాన్న ఫ్రెండ్స్ ఏమన్నారా నీకు ఇట్లా చూసి? ఎవ్వరేమన్నారు అన్న. నీకు మా మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా? 50% మమ్మీ ఇష్టం, 50% డాడీ ఇష్టం. ఎందుకు ఇట్లా పర్సంటేజ్లలో కొలుస్తున్నావు మమ్మీ డాడీని? 50% అన్న. డాడీ ఎక్కువ లేదు, మమ్మీ కూడా ఎక్కువ లేదు, అందరు ఎక్కువ లేదు. మీ స్కూల్లో చూస్తారా బట్టలు షాప్ది వీడియోలు? మీ స్కూల్ చూస్తారన్న. ఏమంటారు? నవ్వుతారు. ఎందుకు తీస్తున్నా అని. నీకు ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది? గర్ల్స్ మ్యాటర్లో. గర్ల్స్ మ్యాటర్ అంటే ఎట్లాంటిది? ఎవరైనా ఏమన్నా బాధ పెట్టడం గర్ల్స్కి ఇట్లా నైట్ పూట, దానిలో కొంచెం కోపం వస్తుంది. మీ క్లాస్లో గర్ల్స్కి ఎవరైనా ఏడిపిస్తారా? ఎవ్వరు కూడా ఏడిపియారు. ఎందుకు నువ్వు ఉంటావు దాంట్లో? ఏ క్లాస్లో కూడా ఏడిపియారు అన్న. నెక్సెస్ టెక్నో స్కూల్లో ఎవ్వరు కూడా గర్ల్స్కి చీట్ చేయరు, ఎవ్వరు కూడా చేయరు.
అంతా నేర్చుకుంది, నేను అలా నేర్చుకున్నాను. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏం కూడా రాదు, ఐలే రావు నాకు అప్పుడైతే. పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు? నా గోల్ ఒక మంచి సెలబ్రిటీ అయ్యి బిజినెస్ మ్యాన్ పెట్టి అందరి దగ్గర జాతరలకు ఇన్వైట్ చేయడానికి అట్లా పోతా. రూపాయి కూడా తీసుకోను. నీలాకని ఇంటర్వ్యూలు చేస్తా. ఫేమస్ అయితే అంటావు మొత్తానికి. ఏం చేస్తావు? ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తలేదు, నేను బిజినెస్ పెడతాను. మంచిది, మన్నా ఫంకీ స్ట్రీట్ ఇట్లా పెట్టేస్తా. దాని అర్థమైంది. మన ఫంకీ స్ట్రీట్ అర్థమైంది. మన షాపే ఫంకీ షాప్, స్ట్రీట్ స్ట్రీట్ అంటే గల్లీలో ఉంది, అందుకు మన ఫంకీ స్ట్రీట్. మనదే షాపు ఫంకీ స్ట్రీట్. ఈ పేరు ఎవరు కనిపెట్టారు అసలు? నేనే కనిపెట్టినా. గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా, ఏడ కూడా రాలేదు లాస్ట్కి. చూస్తానే ఉన్నా. ఒకసారి ఎన్ఎస్ మాట వస్తుంది, ఒకసారి ఎస్ఆర్ఆర్ మాట వస్తుంది, ఫంకీ జోన్ వస్తుంది, ఏదేదో వస్తుంది. కానీ లాస్ట్కి మన ఫంకీ స్ట్రీట్ అని వచ్చేసింది. ఇక అది పెట్టినా సక్సెస్ అయిపోయినాం. ఇంకొకసారి నువ్వు టీ షర్ట్ వీడియో చేయవా? మస్తుగా అనిపిస్తుంది నాకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఫంకీ స్ట్రీట్. నేనైతే సెలబ్రిటీ తేజ గారి దగ్గరికి అయితే నేను వచ్చిన. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుని నాకు మన టీ షర్ట్ క్వాలిటీ దగ్గరికి అయితే తీసుకొచ్చిండు. చూసుకోవచ్చు, అన్న కూడా వేసుకోండి ఒకసారి. అన్న టీ షర్ట్ చూసుకోండి ఒకసారి. ఖాళీ బురాన్ ఉందన్నాను ఫస్టే. ఇక ఇప్పటికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ తినేసి వచ్చి మెల్ల ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకున్నాము. అన్న ఒకసారి అడిగిండు, ఇట్లా షాప్లో తీసావు కదా అబ్బాయి, ఇప్పుడు ఒకసారి తీయ అంటే ముంగట్లో తీసేసిన. ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. ఇది బెంగళూరు నుంచి తెప్పించిన అన్న కోసం. క్వాలిటీ ఎట్లుందని ఒకసారి చెక్ చేసుకో. బాగాలేదు బ్రో. బాగాలేదా? చూసుకో ఒకసారి. వేసుకున్నావు కదా నువ్వు. బెంగళూరుకి వెళ్ళి తెప్పించిన బ్రో. మా కోటిలా 35 రూపాయలు బ్రో. ఇది క్వాలిటీ కూడా నా క్వాలిటీ చూసిన ఏం లేదు, క్వాలిటీ అంతా బుడుబుడు. బాగాలేదు బ్రో క్వాలిటీ. ఎట్లా బాగాలేదు అనిపిస్తుంది? ఇట్లాంటి బట్టలు మనుషులకు అమ్మి మోసం చేస్తున్నావు. అవునా? అసలు ఏముంది క్వాలిటీలో చెప్పు? దేంతో తయారు చేసేది? టీ షర్ట్ ఇసు పెడతా. ఈ క్వాలిటీ పేరు చూడు, అల్టిమా. అల్టిమా అంటే బెంగళూరులో కింగ్. ఇవన్నీ మన నారాయణఖేడ్లో ఇస్తుంటే ఎవ్వరు కూడా తెలియదు. చిచ్చోరగాళ్ళు ఉన్నారు నారాయణఖేడ్లో, బట్టల షాప్ పెట్టి మొన్ననే అవి పెట్టి 30 రూపాయలకు ఒక టీ షర్ట్, 40 రూపాయలకు ఒక టీ షర్ట్. రియల్గా అన్నా నీకు బిల్ పేపర్ చూపెట్టమన్నా బిల్ పేపర్ చూపెడతా. ఇది ఒక్క నాకు అంటే 250. రియల్గా ఉన్నది చెప్తున్నా. నువ్వెంతకు అమ్ముతావు? నేను 350కి అమ్ముతా. 100 రూపాయలు లాభం అంతే. అందులో కూడా అన్న 50 రూపీస్కి ట్రక్ అది మరి ట్రాన్స్పోర్ట్ అంటే కూడా అందులో ఇస్తాయి. ట్రాన్స్పోర్ట్, షాప్ కిరాయి, లైట్ బిల్లు. నాకు లైట్ బిల్ 3000 వస్తుంది. 24 అవర్స్ లైట్స్ అనే ఉంటాయి. ఇప్పుడు నారాయణఖేడ్లో నీ దగ్గర రావాలంటే ఏం చెప్పాలి మేము? బైపాస్ ట్రెండ్స్ పక్కకి మన ఫంకీ స్ట్రీట్. ఈసారి కొత్త మళ్ళా షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం. అది ఎక్కడ కూడా కాదు, సీతారా షాపింగ్ మాల్ ఉంటుందా దాని పక్కకే అన్న. దాని అపోజిట్లోనే పైన షట్టర్లో 2 షట్టర్లో ఓపెనింగ్. మేము వస్తే ఫ్రీలు ఇస్తావా, డిస్కౌంట్లు ఇస్తావా? ఫ్రీ ఇచ్చేస్తా అన్న నీకోసం అయితే. సెలబ్రిటీ తేజ. ఒకసారి నీ గోల్డ్ చైన్ చూపించావు మా కెమెరాకి మంచిగా ఇట్లా. ఇవి అన్నీ కలిపి 10 లక్షలు అంతే. గైస్ చూసిరు కదా, మన ఫంకీ స్ట్రీట్ షాప్ ఓనర్ రిషిబాయ్ మన దగ్గర ఉన్నాడు. నారాయణఖేడ్ రిషిబాయ్. సో ఇంటర్వ్యూ అయితే నాకు చేయాలనిపించింది. స్పెషల్గా ఏంటంటే ఆయన చేసే వీడియోలు నాకు నచ్చినందుకు నేను అక్కడికి వెళ్ళినా, ఆయన ట్రీట్మెంట్ నేను చూసిన ఎట్లుంది, మంచిగా అందరు రెస్పెక్ట్ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన చూస్తే ఏంటంటే కొంచెం పెద్ద మనుషుల లెక్కలా చేస్తుంటాడు అనమాట. నాకు అది ఒకటి నచ్చి ఇంటర్వ్యూ చేసి మాట్లాడదామని పిలిపించిన. సో ఎట్లొచ్చిందో నాకైతే తెలియదు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నారాయణఖేడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫంకీ స్ట్రీట్ రిషి దగ్గరికి పోయి బట్టలు కొనండి, స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అంతేనా? అంతే అన్న. ఒకసారి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఫంకీ స్ట్రీట్. మనమైతే తేజ అన్న దగ్గరికి అయితే ఇంటర్వ్యూ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మస్తు మంది ఉన్నారు, 7 మంది ఉన్నారు. ఫస్ట్ మాకే తీసుకున్నా అన్న. ఖాళీ అన్న వాయిస్ అయితే సూపర్ ఉంటుంది. అన్నకు చూసి కూడా మనం హ్యాపీనెస్గా హైదరాబాద్లో మనకు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి అడుగు పెట్టిన, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చిన నేను. అది కూడా తేజ సెలబ్రిటీ అన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.